ఏ రవి, శశి వచ్చి హాస్టల్ వెకెట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమ్మి ఎవరిగా మాట్లాడలేదంట. తను ఎక్కడ? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. Jesse, come with me. Come with me. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? శశి నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు చెప్పు. ఎందుకో నీకు తెలీదా? ఏ కారణం లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నావా? అంటే దేని విషయంలో మాట్లాడేది? నాకంతా తెలిసింది రవి. నువ్వు ఎలాంటి మనిషి నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను గొప్పగా ఊహించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. చూడు, మా నాన్ని చంపాలని తెలుసు కూడా నేనేం చేయాలనుకోలేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపియద్దు ప్లీజ్. అవును, మీ నాన్ననే చంపాను, ఒప్పుకుంటున్నాను. ఏ మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా? చూడు, నువ్వు ఎలాంటి మనిషిని చంపాను దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక మనిషిని చంపావు రవి. నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నేను ఒక ఆర్టిస్ట్ ని చూసాను కానీ క్రిమినల్ కాదు. అవును, ఇప్పటికి అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు, ఎంత తగిలిసినా ఏ తప్పు చేయలేదు, కష్టపడి బతికాను. కానీ ఇప్పుడు ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ కోసం, బికాస్ ఆఫ్ యూ. నువ్వు నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు అది నా బ్యాడ్ లక్ అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడదీయకూడదని మొండిగా నిర్ణయించుకున్నాను. అవును, మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకు నా బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నీలోనే దాచుకున్నావు. నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు. అందుకే మీ బావ దగ్గరికి వెళ్ళాను, అతను కన్విన్స్ అయ్యాడు. అలాగే మీ నా దగ్గరికి వెళ్ళాను. ఎలా బిహేవ్ చేశాడు తెలుసా? ఆయన ఒప్పించినా కూడా మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఒప్పుకోలేదు. అక్కడికి నిన్ను కూడా చంపేస్తాడు. నిన్ను కూడా తట్టుకోలేక చంపేస్తాను తెలుసా? నన్ను కన్విన్స్ చేయొద్దు. నా కోసం మా నాన్ని చంపాను అంటున్నావు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎలాంటి మనిషి అయినా మా నాన్న. నీ పరిచయం నా దురదృష్టం రవి. నీకోసం అంటున్నావు. నా కోసం ఏం చేశావు? ఎంతో ఆశగా చదువుకోవాలని వచ్చాను. నీ వల్ల నా చదువుపోయింది. ప్రేమ ప్రేమ నానక్షణ నన్ను బాధ పెట్టావు. ఆఖరికి మా నాన్ని చంపేశావు. ఆయన నేనేం చేయాలనుకోలేదు రవి. దయచేసి నన్ను వదిలేసు రవి. ప్లీజ్ నన్ను వదిలేసి. ఒక అంత గుర్తు నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను వదిలేసి నన్ను. శశి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. మాట్లాడచ్చు రవి, మాట్లాడి ఇంకా నా దృష్టిలో దిగజారద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు. నేను నిన్ను ఏం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు ఎంతో పూజించే మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పుని సమర్థించదు. దానికి సాక్ష్యం ఇది. శశిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు, నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేను చేసిన తప్పే నాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫ్ వద్దు అనుకున్నాను. అప్పుడు చచ్చిపోవాలి, కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావడానికి ధైర్యం చాలలేదు. ఇప్పుడు ఒక విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ నాకు దొరకదు. ఐఎమ్ అన్లక్కీ. ఐఎమ్ సారీ శశి, నేను చాలా బాధ పెట్టాను. ఇక నీకు నా వల్ల ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఐ ప్రామిస్. బై శశి.